హాయ్ అండి. ఇది ఎన్టీఆర్ సమాధి. 55 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న దీనిలో ఆంధ్రప్రదేశ్ గొప్ప నాయకుడు దివంగత ఎన్టీ రామారావు స్మారక చిహ్నంగా ఉందన్నమాట. గౌరవనీయ నాయకుడిని గౌరవించడానికి అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 40 కోట్ల విలాసవంతమైన బడ్జెట్తో ఒక పార్కును కూడా సృష్టించింది. భారతదేశంలో అత్యంత ఖరీదైన ఉద్యానవనాలలో ఒకటిగా పరిగణింపబడే ఎన్టీఆర్ గార్డెన్ హైదరాబాద్ నగరంలో ఒక ప్రసిద్ధ ఆకర్షణ అన్నమాట. ఎన్టీఆర్ గార్డెన్ చుట్టూ హైదరాబాదులోని అత్యంత అందమైన ప్రదేశాలలో ఒకటి మాత్రమే కాదు, ఆకర్షణీయమైన విశ్రాంతి మరియు వినోద కేంద్రంగా కూడా పరిగణించబడుతుంది. ప్రసిద్ధ హుస్సేన్ సాగర్కు సమీపంలో ఉన్న ఈ ఉద్యానవనం నగర జీవితంలోని గజిబిజి కార్యకలాపాల నుండి త్వరగా బయటపడటానికి ఉపయోగపడుతుంది. ఈ ఉద్యానవనంలోని రంగురంగుల పువ్వులు, చెట్లు, పొదలు మరియు మొక్కలు ఈ ప్రదేశం యొక్క లోతైన అందాన్ని ఆస్వాదించే సందర్శకులకు ఈ వాతావరణాన్ని మరింత ఆకర్షణీయంగా చేస్తాయి. ప్రశాంతమైన వాతావరణంతో పాటు ఈ ఉద్యానవనం సందర్శకులను అలరించడానికి వివిధ రకాల వినోద కార్యకలాపాలను కూడా అందిస్తుంది. ఈ ప్రదేశం యొక్క కొన్ని ఆసక్తికరమైన సౌకర్యాలలో పిల్లల కోసం ఆట స్థలం, జపనీస్ పార్కులు కూడా ఉన్నాయి. ఈ ప్రదేశంలోని కొన్ని సావనీర్ దుకాణాలు మరియు అనేక ఆహార కేంద్రాలు కూడా వెలసిల్లాయి. ఈ గార్డెన్ యొక్క ప్రధాన ఆకర్షణలో పార్క్ అంతటా ఆనంద సవారీగా నడిచే మెనో రైలు, సందర్శకులను ఆకర్షించే జలపాతం మరియు ప్రక్కనే ఉన్న హుస్సేన్ సాగర్ సరస్సులోకి ప్రవేశించడానికి బోటింగ్ సౌకర్యాలు కూడా ఉన్నాయి. వివిధ రెస్టారెంట్లలో అందించే ఆహారాన్ని కూడా ప్రత్యేకంగా ప్రస్తావించాలి. పార్కు యొక్క ప్రకాశవంతమైన పచ్చదనం పర్యావరణాన్ని చాలా తాజాగా మరియు విశ్రాంతిగా చేస్తుంది. ఒక స్మారక చిహ్నంగా ప్రారంభమైన ఈ ప్రదేశం ఇప్పుడు రోజంతా సందర్శకులతో నిండి ప్రసిద్ధ వినోద ఉద్యానవనంగా మారింది. ఈ ఎన్టీఆర్ మెమోరియల్ అనేది హుస్సేన్ సాగర్ దగ్గరలో ఉండడం వల్ల చాలా అందమైన వాతావరణం కలిగి ఉంటుంది, చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, మరి పర్యాటకులకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఈ యొక్క వాతావరణం మరి వెళ్ళి చూడవచ్చు. దీనికి టికెట్ కూడా లేదు. చెప్పులు అవి బయట విప్పి లోపలికి వెళ్ళి మొత్తం అంతా గార్డెన్ అంతా తిరిగి చూడవచ్చు. ఇంకా దీన్ని బాగా డెవలప్ చేశారండి. ఇంకా చుట్టూ కూడా గార్డెన్ ఉంది. పిల్లలకి ఆడటానికి అన్నీ కూడా సకల సౌకర్యాలు ఉన్నాయి. అన్ని సౌకర్యాలు సదుపాయాలు కూడా ఉన్నాయి అక్కడ. మరి తినడానికి కూడా అన్నీ అందుబాటులో ఉన్నాయి. చూడొచ్చండి, ఎవరైనా వెళ్ళి చూడొచ్చు. ఇంకా చూడలేని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసి ఆనందించవచ్చండి.